స్థలాలు డెవలప్డ్ ఫ్లాట్లు స్టిల్ నౌ 11 ఏళ్ళు డెవలప్డ్ ఫ్లాట్లు వచ్చినాయి చేతికి. బ్యాంక్ కూడా లోన్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు నాదే ఉంది, ఓ 1000 గజాలు ఉందనుకోండి, ఇప్పుడు నా ఇల్లు ఉందనుకోండి, నా ఇల్లు పెడితే మార్టిగేజ్ కింద లోన్ ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? ఇప్పుడు వీడు ఎందుకు ఇవ్వట్లేదు బ్యాంక్ వాడు? స్థలం ఎక్కడుందో తెలియదు, కాగితం చూసి లోన్ ఇచ్చాడు అనుకోండి, రికవరీ అట్లాగా మొదట్లో ఇచ్చి బుక్ అయినాయి బ్యాంకులు. కాబట్టి వాడు ఇవ్వట్లేదు. ఇప్పుడు నువ్వు స్థలం చూపించి డెవలప్డ్ ఫ్లాట్ అన్నాక అప్పుడు ఇస్తాడు బ్యాంక్ వాడు. అది కూడా కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ ₹1,00,00,000 ఇస్తే అది రేపు పొద్దున వేలం వేస్తే 30 లక్షలు 40 లక్షలకు కూడా రాబోతే ఏం చేయాలి వాడు? అదొక సమస్య అయి కూర్చుంది. ఇలాంటి పరిస్థితులలో కొత్తగా మనం మళ్ళీ పొలాలు అడుగుతున్నాం, స్థలాలు ఇస్తామంటున్నాం, పొలం తీసుకుని స్థలం ఇస్తామంటున్నాం. అప్పుడు అవతలోడికి సెక్యూరిటీ ఎట్లాగా? ఇప్పుడు ఒక కామన్గా ఆలోచిద్దాం. మన జీవితమే ఒక పొలం మీద ఆధారపడి బతుకుతున్నాం అనుకుందాం. భూమి ప్రభుత్వం తీసేసుకుని 1000 గజాలు ఇస్తుంది, 200 గజాలు అంటే సరే రాజధాని ప్రాంతం కదా, మిగతా వాళ్ళు అందరు ఇస్తున్నప్పుడు మనం ఒక్కళ్ళమే ఎందుకులే, ఓ 25,000 ఎట్లాగో పోనీ ఇస్తారులే అనేసి 1 ఏడాది బతకగలం, 2 ఏళ్ళు బతకగలం. ఏడాదికి ఇక్కడ ₹1,00,000 సంపాదన అయితే ఉంది కదా, కూరగాయలు, పండ్లు, పూలు ఇట్లాంటి వాటితో. ఈ ₹1,00,000 సంపాదన పోగొట్టుకుని ప్రభుత్వం ఇచ్చే ₹25,000 సంపాదన మీద 1 ఏడాది ఎలాగోలో సర్దుకుంటాం. 2 ఏడుకి వస్తే అప్పులు పాలవుతాం కదా, 3 ఏడుకి వస్తే ఏమైపోతుంది జీవితం?